వెల్కమ్ ఇట్టా చేసే విధానం. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. 8 బ్రెడ్లు తీసుకోవాలి, సైడ్లో కట్ చేసుకోవాలి. 4 ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కరిగించుకొని ఒక కటోరలో తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలి. 2 చెంచాలు వేసుకుంటూ బ్రెడ్లను వేపుకోవాలి. ఇవి ఆయిల్లో కూడా వేయించుకుంటారు, కానీ నెయ్యిలో అయితేనే టేస్ట్ బాగుంటుంది. డబల్గా మిట్టా గోల్డెన్ కలర్ వేయించుకోవాలి 2 దిక్కుల. ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్ళు వేసి కరిగించుకోవాలి. లీటర్ పాలు, ఒక 100 గ్రాములు కోవాతోని టేస్ట్ బాగా వస్తుంది. చక్కెర కరిగింది, ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ కలర్. ఇలా చెంచాడు ఇలాచి పొడి పాలలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పానకంలో ఈ బ్రెడ్లు మొత్తం వేసేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని కొంచెం ఉడకాలి. వేసి మీదకెళ్ళి పాలు పోసుకోవాలి. మంచిగా అది కరిగించుకోవాలి. కోవాతోని మంచి టేస్ట్ వస్తుంది. పైనుంచి పోసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బ్రెడ్లు మొత్తం పీల్చుకోవాలి. పాలు కొంచెం పిస్తా వేసుకోవాలి. కొంచెం బాదం చిన్న చిన్న ముక్కలు చేసి పైనుంచి చల్లుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది కదా, మొత్తం బ్రెడ్ గుంజేసుకుంది, రెడీ అయిపోయింది. వెల్కమ్ మిట్టా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక బాల్లో తీసుకొని మళ్ళీ కాజు బాదం మీదకెళ్ళి చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. డబల్ కా మిట్టా రెడీ అయిపోయింది.